సంక్రాంతి బరిలో దూకేందుకు సింహం లాంటి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. ఎన్ని ఆంక్షలున్నా తగ్గేదేలే అంటున్నారు పందెం రాయుళ్లు. 100,000 నుంచి మొదలు పెడితే లక్షల రూపాయల బెట్టింగులు కాసేందుకు కూడా రెడీ అవుతున్నారు. సంక్రాంతి ఘడియలు మొదలవగానే పగలు రాత్రి తేడా లేకుండా కోడి పందాలను నిర్వహించేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. సంక్రాంతి బరిలో దూకేందుకు సింహాల లాంటి కోళ్లు పందాలకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ బార్డర్లో మనం ఇప్పుడున్నాం. మనతో పాటు చూపిస్తున్నటువంటి కోళ్లను చూసినట్లయితే కనుక మనం కోడి అంటే పందెం కోడి అంటే 2 కోళ్లు కొట్టుకుంటాయి, వాటి కాళ్లకు కత్తులు కడతారు, అవి మాత్రమే గెలిపోవటంలో డిసైడ్ చేస్తాయి అనుకుంటాం. కానీ అలా కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక్కొక్క కోడికి ఒక్కొక్క పేరు ఉంది. ప్రస్తుతం చూపిస్తున్నటువంటి కోడిని డేగా అంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి వర్ణంలో కనిపిస్తుంది, సింహాన్ని తలపిస్తూ ఉంటుంది. దాని తర్వాత సీత్వ, ఇది అచ్చమైనటువంటి తెలుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి దీన్ని సీత్వ అంటారు. ఆ తర్వాత మరొక కోడిని కూడా మనం చూడొచ్చు, దీన్ని కెక్కిరాయి అంటారు. కెక్కిరాయి అంటే ఇది ఒక మన మామూలు పక్షుల రంగులో ఉన్నటువంటి దీన్ని కెక్కిరాయి అంటారు. ఆ తర్వాత ఒక వినూత్నమైనది చాలా తక్కువ సంఖ్యలో కనపడుతూ ఉంటుంది, దీని పేరు రసంగి. ఈ రసంగి కోడి కూడా బరిలో దిగిందంటే మాత్రం సింహంలాగా కలపడి తన ప్రత్యర్థిని మట్టి కనిపిస్తుంది. ఇక ఫైనల్గా నా చేతులు ఉన్నటువంటిది కాకి నెమలి. నెమల్లో కూడా దాదాపు 5-6 రకాలు ఉంటాయి. ఈ కోడి పుంజు అయినప్పటికీ కూడా చూడడానికి నెమల్లాగా ఉంటుంది. అచ్చము పోలినటువంటి వర్ణము పోలి ఉంటుంది కాబట్టి కాకి నెమలి అంటారు. మొత్తంగా ఈ దాదాపు ఒక 20-22 రకాల పైగా కోళ్లను గుర్తించి వాటికి పేర్లు పెట్టారు. సంక్రాంతి పందెం అంటే 3 రోజుల పాటు జరిగేటువంటి పందాల్లో కేవలం కోడి యొక్క వెయిటు లేకపోతే బలం చూసి కాకుండా రంగుని, అట్లాగే తిథిని, నక్షత్రాన్ని, ఆ రోజు ఉన్నటువంటి దిక్కును బట్టి కూడా గెలుపోవటంలు ఉంటాయని చెప్పి ఈ కోడి పందాలకు సంబంధించినటువంటి శాస్త్రం చెప్తా ఉంది. కోడి పందాల నిర్వహణ కూడా ఒక శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఏంటిది, ఆ రోజు ఉన్నటువంటి వారం ఏంటి, సోమవారమా, మంగళవారమా, బుధవారం, ఆ వారానికి తగినటువంటి రంగును, ఆ రంగుకు తగినటువంటి దిక్కును, ఆ దిక్కుతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఆ అనుకూలమైనటువంటి తిథి నక్షత్రాలను లెక్కించి మాత్రమే కోళ్లను బరిలోకి దింపుతారు. వందల సంఖ్యలో, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో వందల కొద్ది కోళ్ల ఫామ్లు ఉన్నప్పటికీ ఒక్కొక్క కోళ్ల ఫామ్లో అంతే సంఖ్యలో వందల సంఖ్యలో కోళ్లు ఉన్నప్పటికీ కూడా దాదాపు 10 నుంచి 20 కోళ్లను మాత్రమే బరికి సిద్ధం చేస్తారు. మిగిలిన కోళ్ళని కూడా రాబోయే 2 ఏళ్ళు 3 ఏళ్లకు ఒక 5 పెట్టుకుంటారు. దాదాపు 18 నెలల వయసు ఉన్నటువంటి కోడి, 14 నుంచి 15-16 నెలల వయసు ఉన్నటువంటి కోడి పుంజును మాత్రం బరిలోకి తింపితే అది వేగంగా ఫైట్ చేస్తుంది. ఇక పందెంలో గెలిచేటువంటి కోడికి రాచ మర్యాదలు ఉంటాయి. నార్మల్గానే వీటికి పెట్టేటువంటి ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం తినేటువంటి ఫుడ్ కాకుండా రాగులు, కొర్రలు, సజ్జలు లాంటివి, వడ్లతో పాటు అప్పుడప్పుడు వీటికి వేడి నీటితో స్నానం చేయిస్తారు. దాంతోపాటు మటన్ కీమాని కూడా పెడతారు, ఎగ్స్ పెడతారు. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టి వీటిని చాలా బలంగా, దృఢంగా తయారు చేస్తారు. ఎదుటి ప్రత్యర్థి కోడి దాడి చేసినప్పటికీ కూడా పడిపోకుండా, కత్తి దెబ్బలు తిన్నప్పటికీ కూడా పడిపోకుండా బలంగా ఉండేలాగా దీని శరీరాకృతిని నిర్మాణం చేసి బరిలోకి దింపుతారు. మొత్తంగా ఇప్పటివరకైతే ఒక 20-25 రకాలకు పైగా కోళ్లను గుర్తించారు. వాటికి వివిధ రకాల పేర్లు పెట్టి వాటిని బరిలోకి దింపుతారు. వీటికి ఉన్నటువంటి కలరు, నక్షత్రము, రోజు, తిథి, దిక్కు ఆధారంగా కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్.